హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో దేవుడికి ఇట్లా దీపారాధన చేసిన అనమాట. ఇది నేను వుడెన్తో చేయించుకున్నటువంటి టెంపుల్. ఇది మొత్తం నాకు ఇష్టమైన విధంగా చేయించుకోవాలని చెప్పేసి ఇట్లా మామూలుగా వుడెన్తో చేయించిన తర్వాత పైననేమో ఇట్లా డిజైన్కి బ్రౌన్ కలర్ వేయించినాను, లోపలనేమో వైట్ కలర్ వేయించి ఇట్లా 3 స్టెప్స్ పెట్టించినాం అనమాట. ఒక స్టెప్లోనేమో అంటే దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టుకున్నాము. సెకండ్ దాంట్లోనేమో దీపాలు, ధూపం, మళ్ళీ ముఖ్యమైన డైలీ రోజు చేసే పూజ క్రతువులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇదైతే చేసుకోవడం జరిగింది. పైననేమో శ్రీరామచంద్రుని విగ్రహము, ఇంకా కొన్ని రకాల విగ్రహాలు ఉన్నాయన్నమాట. లక్ష్మీ, సరస్వతి, వెంకటేశ్వర స్వామి, ఇట్లా అన్ని రకాల దేవి దేవతల విగ్రహాలు ఉన్నాయన్నమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా అన్ని దేవుళ్ళని పెట్టుకోవడము. ఇట్లా అయితే నేను పెట్టుకున్నాను. నాకు మా ఇంట్లో ఒక సెల్ఫులు ఉండే అనమాట దేవుని విగ్రహాలు. అట్లా ఉండడం నాకు నచ్చలేదు. అంటే దేవుడిని సెల్ఫ్లో పెట్టడము, మళ్ళీ ఇంకేంటంటే దేవుడి పైన వేరే వస్తువులు ఉండొద్దని చెప్పేసి అన్నారు. నాకు అది చాలా బాధ అనిపించింది. ఏంటంటే అట్లా సామాన్లు ఉంటే కనుక ఇంట్లో మంచి జరగదట. అంటే దేవుడి పైన పెద్ద భారం పెడితే మన జీవితాలు కూడా చాలా బాధాకరమైన భారంతో కూడిన జీవితాలు అవుతాయి అంట. అందుకని చెప్పేసి నేను ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఒక 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటే నాకు ఇప్పుడు దేవుడిది ఇట్లా మందిరం అయితే నేను ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా చేయించుకున్నందుకు. ఇక్కడ చిన్న చిన్నవి కనపడుతున్నాయి దీపాలు, కానీ మంచిగా ఉంది. నాకైతే ఫస్ట్ అనుకున్నాను 2 స్టెప్స్ 3 స్టెప్స్ పెడితే ఎట్లుంటుందేమో అని చెప్పేసి. కానీ ఇంకా కొన్ని నేను ఇంతకుముందు సెల్ఫ్లో పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద ఫోటోలు ఇలా పట్టలేవు. అందుకనే చెప్పి ఇంకా 2 పెద్ద మంచిగా ఉన్నాయి. అంటే సరస్వతి కాదు, లక్ష్మీదేవిది, మళ్ళా సత్యనారాయణ స్వామి ఫోటోలు ఉన్నాయి. 2 కింద దాంట్లో ఇక్కడ అక్కడ సెట్ చేసినాను. పైననేమో సీతారాములు, లక్ష్మణ హనుమ సమేత శ్రీరాముల వారిది విగ్రహం అనమాట. ఇది చాలా మంచిగా ఉంటుంది, నాకు ఇష్టమైన విగ్రహం అది. అదైతే నేను అట్లా పైన పెట్టాను. మా ఇంట్లో అయితే ఇట్లా ఏర్పాటు అయితే చేసుకోవడం జరిగింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు ఇష్టమైన దేవి దేవతలను, నాకు ఇష్టమైన మందిరం, నాకు నచ్చిన విధానంగా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇట్లా దేవుళ్ళని పెట్టుకోవడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కిందనేమో ఇట్లా బుక్కులు పెట్టుకున్నా, అరటి పండ్లు ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో ఎల్లమ్మ దేవి పటం ఉంది, అది కూడా పెట్టుకోవాలి. ఇంకా సత్యనారాయణ స్వామి. ఇది విగ్రహం వచ్చేసి సాలగ్రామ స్వామి, అంటే సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతారం విగ్రహం అనమాట. ఆ పక్కనే మేము మా అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళినుండే, అప్పుడు కాశీ నుంచి లింగాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ లింగానికి ప్రతిరోజు అభిషేకం అయితే ఖచ్చితంగా వేయాలంట. అందుకని చెప్పేసి మేము ప్రతిరోజు అభిషేకం చేస్తే ఆ లింగం ముందు ఎప్పుడైనా నంది ఉండనంట. నంది ఉంటేనే ఆ దేవుడు పూజలన్నీ కరెక్ట్గా తీసుకుంటాడంట. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి పటము మామూలుగా చిన్నదే పెట్టుకున్నాను. ఇంకా ఈ దీపాలు కూడా వచ్చేసి మన కామాక్షి దీపాలు అంటారు కదా, ఇవి 2 పెట్టినామనుకో ఎప్పుడు ఒకటి చూసుకుంటూ ఉండాలంట. అందుకని చెప్పేసి 2 అయితే ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా శుక్రవారం కాబట్టి నేను కాయిన్స్తో 108 రూపాయి బిళ్ళలతోటి ఇట్లా 108 అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవికి సంబంధించి చేస్తాను. ఇప్పుడైతే అది కంప్లీట్ చేసినాను. ఇంకా పైన వచ్చేసి అక్కడ సమ్మక్క సారక్క ఫోటో అనమాట. ఇవన్నీ చిన్న ఫొటోసే, కానీ నేను ఇవన్నీ మళ్ళీ మంచిగా సెట్ చేయించుకుంటా. మాకు తెలిసిన ఒక ఒరిస్సా అతను ఉన్నాడు, ఆయన అయితే ఇట్లా డిజైన్ అయితే చేసిండు. కానీ పూజా మందిరం చాలా అంటే నాకు చాలా ఇష్టమైన దేవుడికి నేను ప్రతి రోజులో కనీసం నేను 90% నేను దేవుడికి పూజ చేస్తా. నాకు ఇష్టమైన వర్క్ ఏదైనా ఉందా అంటే, నా జీవితంలో నేను ఎక్కువ చేసింది ఏదైనా ఉందా అంటే
అది దేవీ దేవతలకి పూజ చేయడం మాత్రమే. అంటే అది దేవుడికి ఇష్టం ఉన్న వాళ్ళతోనే చేయించుకుంటాడంట. కోర్స్ నా మీద చాలా ఇష్టం ఉన్నట్టుంది, అందుకని చెప్పేసి నాతో అయితే ఇట్లా పూజలు అయితే చేయించుకుంటుండు. ఇదండి శుక్రవారం రోజు పూజ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. నేను ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామావళి చదువుతా అని పోయిన వారం నేను సంకల్పం చేసుకున్నా. గత 2 వారాలుగా సాయంత్రం లలితా సహస్రనామావళి చదవడానికైతే ట్రై చేస్తున్నా, చదువుతున్నాను కూడా. ఈ వారం కూడా సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతాను. నాకు లలితా సహస్రనామాలు చదవడం చాలామంది చెప్పారు, చాలా కష్టం చూపిస్తుంది అది ఇదని చెప్పేసి. కానీ మనం మనస్ఫూర్తిగా అమ్మాని నమ్మి పూజ చేస్తే కనుక అమ్మవారు ప్రతి ఒక్కరికి అనుకునేవన్నీ నెరవేరుస్తుందంట. సో నేనైతే లలితా సహస్రనామాల పూజ అయితే నేను సాయంత్రం చేస్తా. దానికి సంబంధించిన వీడియోస్ కూడా తొందరలోనే అప్లోడ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మా ఇంట్లో మేము ఏర్పాటు చేసుకున్న మందిరం.